హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్తీ డెలిషియస్ రెసిపీ ఏంటంటే బీట్రూట్ చిప్స్ అండి. మనకి చిప్స్ అంటే ఇష్టపడని పిల్లలు ఉండరు కదా, ఇలా బీట్రూట్తో మనం హెల్తీగా చిప్స్ని చేసి ఇచ్చామంటే చక్కగా తినేస్తారు. బీట్రూట్ అంటే ఎక్కువగా ఇష్టపడరు కదండి, ఇలా చిప్స్ లాగా చేసి ఇచ్చామంటే మనకి హెల్తీగా ఉంటుంది, అందరూ కూడా ఇష్టంగా తింటారు. పిల్లలు పెద్దలు అందరూ కూడా చక్కగా తినేస్తారండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్ ఇంగ్రీడియంట్స్, మనకు ఒక బీట్రూట్ ఉంటే సరిపోతుంది. సింపుల్ వేలో మనం చక్కగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మన శ్రీలతాస్ కిచెన్లో మనం చూసేద్దాం. నేను ఇక్కడ ఒక బీట్రూట్ని తీసుకున్నానండి. ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే ఒక 3-4 తీసుకోండి. ఇక్కడ ఒక బీట్రూట్ని తీసుకొని దీన్ని చక్కగా పైన ఉన్న తొక్కనంతా తీసేసుకొని ఇలా నేను ముక్కలుగా శుభ్రంగా కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు చక్కగా ఫైన్ పేస్ట్ వస్తుంది, లేదంటే మనకి ఉండలుగా ఉండిపోతుంది అనమాట. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దీనిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేయండి, ఎక్కువగా వేయొద్దు. ఒక 2-3 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని చక్కగా ఫైన్ పేస్ట్ అయ్యే వరకు దీన్నంతా కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్గా పేస్ట్ వచ్చిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని కొలుచుకోవాలి. ఇక్కడ నేను ఒక బౌల్లోకి వేసుకున్నాను. 1 కప్పు వరకు నాకు బీట్రూట్ జ్యూస్ వచ్చింది. 1 కప్పుకి 1 కప్పు రైస్ ఫ్లోర్ అవసరం అవుతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన ఈ బీట్రూట్ జ్యూస్ని మొత్తం కూడా ప్యాన్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు దీన్ని 1-2 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చక్కగా ఉడికించుకోవాలి. ఈ వాటర్ మొత్తం ఇనికిపోయి మనకి బీట్రూట్ జ్యూస్ దగ్గర పడుతుంది. అలా బీట్రూట్ జ్యూస్ అనేది దగ్గర పడినప్పుడు దీనిలో 1 కప్పు బీట్రూట్ జ్యూస్కి 1 కప్పు వరకు రైస్ ఫ్లోర్ని వేసుకోవాలి. ఇలా రైస్ ఫ్లోర్ని వేసుకొని ఈ రైస్ ఫ్లోర్ మొత్తం బీట్రూట్ జ్యూస్కి చక్కగా పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా అంతా చక్కగా కలుపుకొని కొంచెం కలిసిపోయిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి, లేదంటే అడుగంటిపోతుంది. స్టవ్ కట్టేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక బౌల్లోనికి అంతా ట్రాన్స్ఫర్ చేసుకొని మనం దీన్ని చక్కగా కలుపుకోవాలి. నేను కలిపే ముందు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడరు, ఇక్కడ కారానికి బదులుగా పెప్పర్ యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి. ఇవన్నీ ఇందులో వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు వామును కూడా ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఇందులోనికి వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని చక్కగా ఎటువంటి ఉండలు లేకుండా ఇలా అంతా చక్కగా కలుపుకోవాలి. ఇలా మంచి చక్కని టెక్స్చర్లోకి వచ్చే విధంగా ఈ పిండి ముద్దనంతా ఇలా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా చూసుకొని ఇలా మంచిగా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత దీని నుంచి కొంచెం పిండిని తీసుకొని మంచిగా చక్కగా రౌండ్ బాల్ లాగా నీట్గా కలుపుకొని దీనిపైన పిండిని కానీ లేదా కొంచెం ఆయిల్ని కానీ వేసుకొని చపాతీ కర్రతో ఇలా చపాతీలాగా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరి మందంగా కాకుండా పల్చగా కాకుండా థిన్గా మనం చక్కగా దీన్ని చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక ఫోర్క్ సహాయంతో దీనిపైన ఇలా మనం హోల్స్ లాగా పెట్టుకోవాలండి. అప్పుడు చక్కగా మనకి చిప్స్ అనేవి రెడీ అవుతాయి. నేను ఒక మౌల్డ్ని తీసుకున్నాను, ఇక్కడ రౌండ్గా ఉండే మౌల్డ్. ఆ రౌండ్గా ఉండే మౌల్డ్తో చక్కగా పెట్టిన ఇలా చిప్స్ లాగా కట్ చేస్తున్నాను. మీరు మౌల్డ్ లేదంటే ఇక్కడ మీ ఇంట్లో ఉన్న చిన్న బౌల్ కానీ గ్లాస్ కానీ తీసుకొని ఇలా చక్కగా చిప్స్ లాగా రౌండ్గా కట్ చేసుకోండి. మొత్తం పిండిని నేను మొత్తం ఇలాగే చిప్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోనికి పెట్టుకున్నానండి. అలా మొత్తం కూడా రెడీ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో మనం చక్కగా ఈ చిప్స్ అన్నీ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మనం ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసామంటే చక్కగా చిప్స్ రెడీ అయిపోతాయి. చూసారు కదా, వేగానే మనకి చక్కగా పైనకి తేలిపోతున్నాయి. 1 నిమిషం పాటు వీటిని ఇలా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకొని మనం వీటిని తీసేసుకొని మొత్తం కూడా కొంచెం ఫ్రై అయిపోయినాక ఇలా తీసేసుకొని టిష్యూ పేపర్ పైన వేసామంటే ఎక్సెస్ ఆయిల్ అంతా తొలగిపోతుంది. చూసారు కదా, మనకి మంచి టెక్స్చర్లో ఎంత మంచిగా బీట్రూట్ చిప్స్ అనేవి రెడీ అయిపోయాయో. మొత్తం కూడా పిండిని ఇలాగే బీట్రూట్ చిప్స్ లాగా ప్రిపేర్ చేసుకొని చక్కగా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. చూసారు కదా, బీట్రూట్ చిప్స్ ఎంత చక్కగా రెడీ అయిపోయాయో. మీరు కూడా మీ ఇంట్లోనే ఇలా బీట్రూట్తో చక్కగా చిప్స్ని రెడీ చేసుకోండి. ఎంతో హెల్తీగా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. ఈ బీట్రూట్ చిప్స్ మీకు తప్పకుండా నచ్చాయి అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి, వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.